ఎవ్రీ పేజ్ ఆఫ్ మై లైఫ్. మీరు కనుక ఐఐటి చెన్నైకి వెళితే మీకు టాపర్గా నిలిచిన వాళ్ళు ఎవ్వరు ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు ఐఐటీస్కి వెళ్ళిన తర్వాత దే డోంట్ కమ్ అవుట్ యాజ్ అగైన్ టాపర్స్. దే ఆర్ నెవర్ టాపర్స్ ఇన్ లైఫ్ మోస్ట్లీ. ఎందుకని? ఆ పిల్లని ఇలా సాధించి 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 వచ్చిన టాపర్స్ అవందరూ. కానీ మీరు ఒక ఐఐటి ఎందుకు మీ పిల్లలు అవ్వాలి అనేది కనుక మీకు స్ఫూర్తి ఉంటే, సపోజ్ చాలా మటుకు ఏమవుతాయంటే మనం ఇది మెడికల్ ఇండస్ట్రీలో చూడొచ్చు. ఇప్పుడు ఇంట్లో ఎవరో క్యాన్సర్ వచ్చో, ఇంట్లో తాతగారు, నానమ్మను, అమ్మమ్మలో, లేకపోతే మేనత్తలో, తండ్రో, తల్లో, వీళ్ళందరూ కొన్ని అనారోగ్యాలతో కష్టపడి శుష్కించి బాధన్నా పడుతుంటారు, కాలవన్నా చేస్తుంటారు. అట్లాంటి ఇళ్లలో ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యే పిల్లల్ని చూడండి మీరు. దే హ్యావ్ అ రీజన్ అండ్ ఫైర్ బిహైండ్ డూయింగ్ ఇట్. అలా ఐఐటి కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఒక చార్టెడ్ అకౌంటెన్సీ కావచ్చు. తల్లిదండ్రులు పిల్లలకు ఒక లాయర్ అవ్వచ్చు, ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ అవ్వచ్చు. తల్లిదండ్రులు ఎప్పుడైతే ఒక పిల్లలకి చిన్నతనం నుంచి నువ్వు ఇది అవ్వు అని చెప్తారో, ఎందుకు అవ్వాలో కూడా దాని వెనక వీళ్ళు ఒక చిన్న రీసెర్చ్ చెయ్యాలి. స్ఫూర్తి అది ఎందుకు అవ్వాలో మీద ఉండాలి. కానీ వాడెవడో అయ్యాడు కాబట్టి నువ్వు ఒకటి వాడు ముక్కు కోసుకుంటే వాడు ముక్కు కోసుకోవాలా? కాదు కదా. దాట్ ఈస్ నాట్ ది రీజన్ వై సంబడి షుడ్ అచీవ్ సంథింగ్. ఎందుకు అవ్వాలి? నీవెందుకు ఇన్స్పైర్ అయ్యావు? ఇప్పుడు నేను ఐఐటి పిల్లలు ఎందుకు చదవాలి, నేను ఎందుకు ఇన్స్పైర్ అయ్యాను? ఆ ఇన్స్పిరేషన్ని పోసి వాళ్ళని పెంచాలి తప్ప ఎవరో ఎక్స్ ఐఐటి అయ్యారు కాబట్టి వై ఐఐటిఎన్ అవ్వాలి అనేది కాదు. ఎక్స్ మెడికల్ డాక్టరేట్ కాబట్టి వై డాక్టర్ అవ్వాలి కాదు. అలా పెంచినప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే ఆ దిశగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అచీవ్డ్ ఐఐటిఎన్స్, అచీవ్డ్ డాక్టర్స్, అచీవ్డ్ చార్ట్ అకౌంటెంట్స్, అచీవ్డ్ లాయర్స్, దే స్టార్ట్ లర్నింగ్ అబౌట్ దెమ్, నోయింగ్ అబౌట్ దెమ్. ఇట్ యాడ్స్ టు ది ఫ్యాసినేషన్. ఆ స్ఫూర్తికి ఇది యాడ్ అవుతూ ఉంటుంది. అంతే తప్ప వాడయ్యాడు వీడయ్యాడు అని అంటే రైట్. సో విశ్వనాథ్ గారి ప్రోత్సాహం మీ లైఫ్లో ఎంత ఉంది అంటే, భర్తగా భార్యకిచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్, దానికి ఏమైనా మెజరింగ్ యూనిట్ మార్కెట్లో దొరికితే ఏదో ఒక రోజు కొలిచి చెప్తాను తల్లి. ఈరోజు నేను నీ ముందు కూర్చున్నాను, దట్స్ ఇట్. హీ ఈస్ దేర్ బిహైండ్ మీ, సో ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అంతే. దీన్ని ఎప్పుడు అందుకే పరమేశ్వరుడు, అమ్మవారు, పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర తత్వం ఎంతని కొల్చగల వాళ్ళు ఇద్దరు. అందుకే సగం ఈవిడ సగం ఆయన అని చెప్పి పారేశారు. మనకి ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఆయన అచీవ్మెంట్ లో ప్రాబబ్లీ వి బోత్ ఆర్ 50-50. ఇన్ మై అచీవ్మెంట్ ప్రాబబ్లీ వి బోత్ ఆర్ 50-50. యూ కెన్ నెవర్ మెజర్ దిస్. ఇప్పుడు మా పిల్లలు సక్సెస్ అయ్యారనుకుంటే వాళ్ళ పాళ్ళెంత మా పాళ్ళెంత ఎలా చెప్పగలను నాన్న? రెండు కలిసిపోవాలి. ఎందుకు అడిగాను అంటే, మీ పెళ్ళి ఏదో పెద్ద స్వయంవరం లాగా జరిగి పేపర్ అడ్వర్టైజ్మెంట్ లో చూసి మిమ్మల్ని చూస్ చేసుకొని చాలా తవ్వి తీసావు. అమ్మాయిలు స్వయంవరం అంటే అమ్మాయిలు ఈ అబ్బాయి బాగాలేదు, ఆ అబ్బాయి బాగున్నాడు, ఈ క్వాలిటీ ఇట్లా, హైట్ తక్కువ, కలర్ ఇట్లా ఉంటది. కానీ అబ్బాయిలు ఓపెన్ ఇన్విటేషన్ ఇవ్వడం ఏంటి, నాకు ఒక అమ్మాయి కావాలి పెళ్ళికి అని మీ హస్బెండ్ గా ఆ రోజుల్లోనే ఎంత తవ్వి బయటికి తీసావు నా గురించి. అమ్మో, చాలా ఉంది నీ దగ్గర ఇన్ఫర్మేషన్. సో బ్యూటిఫుల్. వచ్చిన అంతమంది అమ్మాయిలు మిమ్మల్ని చూస్ చేసుకొని 1800 వచ్చాయంట ఆయనకి. ఓ మై గాడ్. చాలా బాగా రాస్తారు, చాలా చక్కగా రాస్తారు. నాకు అసలు వివాహం మీద పెద్ద మక్కువ లేదు అప్పట్లో. మా నాన్నగారు అలసిపోయారు, వదిలేశారు నన్ను. ఇంకా వీళ్ళొద్దు వాళ్ళొద్దు వీళ్ళొద్దు అంటూనే ఉండేదాన్ని. కానీ ఈయన అడ్వర్టైజ్మెంట్ పేపర్లో రాగానే చూపించారు మా నాన్న. అబ్బాయి ఇప్పటికన్నా ఎస్ అంటుందేమో అని మా నాన్నకు నమ్మకం వచ్చేసింది. చూడు నువ్వు ఒకసారి చదువు తల్లి చదువు అన్నారు. I went halfway through. I felt that he is my husband. చూడలేదు, ఏమీ లేదు, అదొక ఫీలింగ్. సరే ఆ తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈజ్ కలిసాక నేను పెద్ద ఇంకా ఆలోచించలేదు. మనకెందుకు వచ్చి, మేము చాలా సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం తల్లి. ఆయన అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫైనాన్షియలీ. మనకెందుకు వచ్చింది చెప్పు, ఊరికే దూరపు కొండలు నునుపు, ఊరికి అత్యాసకు పోకూడదని నా మనసులో రామరావు అని పెట్టుకొని ఇటుకు వచ్చేసారు ఆయన కలిసాక. ఆయన ఇష్టపడ్డారు బాగా. ఏం నచ్చుంటది మీలో అప్పట్లో? అది నువ్వు ఆయనతో ఇంటర్వ్యూ చేసి తెలుసుకోవాలి. చెప్పుంటారు కదా, నాలో ఏం నచ్చిందని అడుగుంటారు, ఆయన చెప్పుంటారు. ఆయన దృష్టిలో నేను ఫస్ట్ చాలా పొడుగ్గా ఉన్నాను, అందంగా ఉన్నాను, చాలా
ఇంట్రెస్టింగ్గా చలాకీగా చురుగ్గా మాట్లాడారంట. దీంతో పాటు ఆయనకు ఫైన్ ఆర్ట్స్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఐఎమ్ ఆల్సో డాన్సర్. పుట్టుకతోనే కళలన్నీ మేళవించుకొని పుట్టేశారు కాబట్టి 1800లో మిమ్మల్ని చూస్ చేసుకోవడం పెద్ద కష్టమే ఇలా నన్ను దూరం నుంచి చూసే వెంటనే ఏదో న్యూస్ పేపర్ క్రానికల్కే వరకు అప్పటికప్పుడు ఇలా కార్లో కూర్చొని యూ డోంట్ రిలీజ్ మై నెక్స్ట్ యాడ్ అన్నారంట. ఓకే. ఫోన్ చేసి చెప్పేశారంట, నాకు తర్వాత చెప్పారు. నాకు నాకు క్వశ్చన్ ఏంటంటే, అంటే ఇంకో సీక్రెట్ కూడా, ఆయనకి నేను రెడ్లమ్మాయి లాగా అనిపించానంట. ఓకే ఓకే అది నాకు తెలియదు, అదేదో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. అలా రెడ్లు లాగా అనిపించానంటే ఏంటో ఆయనకు స్టైల్గా. మరి ఆయనకు అలా ఇష్టమేమో తెలియదు. ఏదైతేనేంటి ఆయనకు నచ్చాను. తా నచ్చింది రంభ, తా మునిగింది గంగ అని ఆయనకు నేను అందంగా అనిపించాను. మా వివాహం అయిపోయింది. ఓకే. కమ్యూనిటీస్ ఏమైనా డిఫరెన్స్ లేదండి? ఏమీ లేదమ్మా, వాళ్ళు బ్రాహ్మణమే, మేము మేము బ్రాహ్మణమే. బట్ అమ్మాయి కోరుకోవడం ఓకే, కానీ అబ్బాయిలు నచ్చిన అమ్మాయి కోసం ఏకంగా పేపర్ యాడ్ ఇచ్చేయడం అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు కదా. అంటే ఆ మాత్రం ఏరి కోరే వాళ్ళు నాకు భర్త కావాలి, నాకు కాస్త పొగరు ఉండిందిలే అమ్మా. అవునా? ఉండింది. అది కరెక్ట్ గా సెట్ అయ్యింది, మా ఇద్దరికి సెట్ అయ్యింది. యాక్చువల్లీ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్, వెరీ ఆర్టిస్టిక్, వెరీ డిజైరింగ్. జీవితాన్ని చాలా అందంగా రసవత్తరంగా చూడగలిగిన మనసు ఉంది ఆయనకి. ఎక్కువ మాట్లాడారు, మితభాషి. కానీ ఆయనకు కరెక్ట్గా ఇలా 3 పిల్లల్ని కని తనతో పాటు అలా లలిత కళలుండి చక్కగా ఇల్లు కట్టి అంతా ఫారిన్ ట్రిప్స్ అంతా ఆయనతో పాటు వేస్తూ అలా జాలీగా హాయిగా ఉండే భార్యను కోరుకున్నారు. మరి ఆయన కావాల్సినవన్నీ నేను పూరించగలిగానో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం ఈజ్ అ ఫెంటాస్టిక్ లైఫ్ పార్ట్నర్. రైట్. కమింగ్ టు యువర్ ప్రొఫెషన్, హాస్పిటల్ గురించి మాట్లాడితే చాలా కార్పొరేట్ ఆసుపత్రుల యొక్క దందా తీవ్ర స్థాయిలో ఉందని విమర్శలు ఒకవైపు వస్తూ ఉంటాయి. కేవలం హాస్పిటల్ అంటే సమాజ సేవ అని చెప్పుకోవడమే తప్ప దాని వెనక ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం అనే ఇంటెన్షన్స్ చాలామందికి ఉన్నాయి కదా. దీన్ని సమాజ సేవ అంటారా? అలానే ఫ్రీ సర్వీస్ చేయట్లేదు కదా అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? చూడు తల్లి, మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, సేవ వాళ్ళు చెయ్యాలా వద్దా ఫస్ట్. సో మనం 2 పక్కల మాట్లాడాలి, ఒక పక్కే మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ నాట్ రీచింగ్ అప్ టు ద మార్క్ ఆఫ్ అ కామన్ మ్యాన్ అండ్ అ పువర్ మ్యాన్. సో అక్కడ ముందు వాళ్ళే కనుక ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే అసలు మీకు ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఫస్ట్ పుట్టుకొని రావు, పుట్టగొడుగుల్లాగా. అది ఒక బాధ, సమాజం పడుతున్న పెద్ద బాధ, స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ. సరే, ఇంకొకటి ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్. ఇప్పుడు సంపాదించచ్చమ్మా, ఎవరైనా సంపాదించవచ్చు, కానీ ఎంతవరకు మానవత్వాన్ని కూడా దాటేసి చాలా మనసుకే ఇబ్బంది పడేంత నిజంగా సంపాదించడం ఎంతవరకు మనకు మనం ఇచ్చుకునే జవాబు అనేది ఆయా హాస్పిటల్ వాళ్ళు ప్రశ్నించుకోవాలి వాళ్ళని వాళ్ళు. మీరు ఈ రోజుకు కూడా, ఎందుకంటే చాలామంది అనొచ్చు, ఏంటి ఈవిడ చెప్తోంది ఇవన్నీ, కోవిడ్లో అన్నీ వచ్చాయి వీళ్ళ మీద అని. వేయడానికి ఏముంది తల్లి? ఎగ్జాక్ట్లీ, నేను వచ్చేస్తాను. నా స్ట్రైట్ క్వశ్చన్ అదే. కోవిడ్ టైంలో విరించి హాస్పిటల్స్ పైన వచ్చిన అలిగేషన్స్ కావచ్చు, వచ్చిన వైరల్ వీడియోస్ చాలా తీవ్ర స్థాయిలో ఆలోచింపజేశాయి. అఫ్కోర్స్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ట్రీట్మెంట్ వైజ్గా బాగా జరుగుతోంది, ఎలాంటి ఇష్యూస్ లేవు, హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళకి మంచి వైద్యం ఇస్తున్నారు అనేది పేరైతే ఉంది. బట్ ఈ కాన్ఫ్లిక్ట్ని ఎలా చూడాలంటారు? ఒకవైపు సమాజ సేవ అంటారు, మరోవైపు దోచుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరే అన్నారా, హాస్పిటల్లో బాగా విరించి హాస్పిటల్లో బాగా చూస్తారనే పేరు కూడా ఉంది అని మీరే అంటున్నారా అనట్లేదా? అలా అన్నవాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి వాయిస్ ఇచ్చారా అమ్మ వీళ్ళు బాగా పనిచేస్తున్నారని? ఇవ్వలేదు కదా. అదే సమాజం తల్లి, అదే సమాజం. సీతమ్మ వారికే తప్పలేదు తల్లి ఒక నింద తీసుకోవడము, అది సమాజం. సమాజానికి ఏం చేసినా కూడా అవి తీసుకొని వాళ్ళు వెళ్ళి శాంతంగా ఉండిపోతారు, కానీ నీలాప నిందలు వేసేవాళ్ళు మాత్రం ఎప్పుడు అలా రెడీగా ఉంటారు. వాళ్ళ పనే అది, వెయ్యనివ్వండి. ఎందుకంటే మీకు ఫస్ట్ టైం ఎప్పుడైతే కోవిడ్ పర్మిషన్ తీసేశారో మీకు తెలియాల్సిన ఒక విషయం ఉంది. ఆగస్టు 3కి రావాల్సిన నోటీస్ అని స్టాంప్ పెట్టుకొని వాళ్ళు దానికి 2 రోజులు 48 అవర్స్ ముందు వాళ్ళు మాకు ఒక నోటీస్ పంపించాలి. ఏమని? యూ రిప్లై అవర్ నోటీస్ అని.
అది వాళ్ళు ఆ డేట్ మీద పంపించకుండా 48 hours తర్వాత యూ హ్యావ్ టు, ఇఫ్ వీఆర్ నాట్ సెండింగ్ ఎ రిప్లై, అప్పుడు వాళ్ళు మా పర్మిషన్ తీసేయాలి. వాళ్ళు పేపర్ మీద డేట్లతో సహా గల్లంతు చేసేశారు, గవర్నమెంట్ నుంచి వచ్చినది. మేము ఎవరికి చెప్పలేదే, వీ హ్యావ్ ప్రూఫ్. నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకలా? కంచె చేను మేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు తల్లి? నువ్వు బయట నుంచి వచ్చే ఒక మృగం తింటుంటే కంచె నిన్ను కాపాడుతుంది. ఆ కంచె చేను మేస్తే ఏం చేయగలం? ఎవరికెళ్ళి చెప్పుకుంటావు బాధ? రెండోసారి సో అప్పుడున్న ప్రభుత్వం అబ్సల్యూట్లీ. రెండోసారి ఆ అమ్మాయి శశి అనే అమ్మాయి, షీ హ్యాడ్ సమ్ ఇష్యూ. అది నిజాలు ఏమీ వైనం తెలుసుకోకుండా మీరు ఉన్న పళాన కోవిడ్ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఎక్కడుంది తెలియదు. అంటే యూ డోంట్ హియర్ ఆన్ ద అదర్ సైడ్. ఏం జరిగిందో మీరు మనుషులను పంపించి వాకప్ చేసి హాస్పిటల్లో అప్పటికి సుమారు 150 పేషెంట్స్ ఉన్నారు. మాకు మెడిసిన్ ప్రొక్యూర్మెంట్ ఆపేశారు. చాలా కష్టపడ్డాం మేము. ఓకే. మాకు మిగతా చాలా సరఫరాని, మాకు ఏంటి మన ఆక్సిజన్ సప్లై స్ట్రగుల్ అయ్యాం మేము. అదా న్యాయం అంటే? అదా ధర్మం అంటే? దిస్ ఇస్ హౌ యూ ట్రీట్? బికాస్ ఆన్ ఎ వర్డ్ ఆఫ్ ఎ లేడీ, ఆవిడ స్థితి ఏంటి నేను ఆవిడ ఈ రోజు దాకా ఏ రోజు ఎక్కడ చర్చించలేదు. దట్స్ నాన్ ఆఫ్ మై బిజినెస్. షీఈస్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఆవిడ ఏదన్నా మాట్లాడనివ్వండి. ప్రభుత్వంగా మీ బాధ్యత ఏంటి? మా పర్మిషన్ తీసేయడమా? నిజాలని మీరు ఒక ఆడిట్ వేసి కనుక్కోవడమా? సరే, ఆవిడ ఒక పక్కన ఏం చెప్పిందమ్మా, టీవీ ఆవిడ సొంత దాంట్లో, వీళ్ళు మా దగ్గర డబ్బులు దోచుకోలేదు బాబు, అసలు మాకు అర్థం కాదంటే వీళ్ళు మా బ్రదర్ పోయిన తర్వాత మాకు అసలు ఇంకా ఉల్టా డబ్బులు ఇచ్చారు వీళ్ళు, నాకు ఇది అర్థం కావట్లేదు, ఇంత తక్కువ బిల్లు ఎందుకు అయ్యిందో అని ఆ అమ్మాయి ఒక రిలీజ్ చేసింది. మీకు తెలుసా? అంటే తర్వాత చేసింది, మొదటిసారి ఏదైనా ఉండని తల్లి, రిలీజ్ చేసిందా లేదా? ఎగ్జాక్ట్లీ. నన్ను ఎందుకు TV9 వాళ్ళు వీళ్ళు 20 లక్షలు తీసుకున్నారు నన్ను ఎందుకు అయ్యా మీరు బద్నాం చేస్తారని రిలీజ్ చేసిందా లేదా? ఆ డేట్ చూడండి మీరు. దాని తర్వాత మళ్ళీ అన్ని టీవీలు, ఎన్టీవీ, సాక్షి, వీళ్ళందరూ టీవీలలో మీరు చూడండి, 20 లక్షలు తీసుకున్నారు. ఎక్కడో ప్రాబ్లం జరిగితే కూడా విరించి హాస్పిటల్ వేసేవారు. ఏంటమ్మా ధర్మం ఏంటి? ఏంటా న్యాయం? దీనికి నేను పోరాడాలా బయటకు వచ్చి? ఇది పేషెంట్లను చూసుకోవడం మానేసి? మీ ఇష్టం, వేసేసారు అందరూ కలిసి, అడిగేవాడు లేక. ఎందుకు? న్యాయాన్ని ఇవ్వాల్సిన ప్రభుత్వమే అన్యాయపరంగా వెళుతున్న దానికి నేనేం చేయగలను? ఆ రోజు ఇవన్నీ మానేసి కోట్ల చుట్టూ తిరగనా నేను? దేనికోసం చేసిందంటారు? ఏమో నాకేం తెలుసమ్మా, లోగుట్టు పెరుమాళ్ళకెరుగా వాళ్ళ ఆలోచన ఏముందో. కార్పొరేట్ ఆసుపత్రులని కాపాడడం కోసమే విరించిపై ఇలాంటి స్టన్స్ జరిగాయి అనుకుంటున్నారా? తల్లి నేను ఏమనుకున్నా, ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.